యేసు తీరును దీవించబడి ఈ మాటను చెప్పే కార్యక్రమంలో ముందుకు వెళదాం. నేను 7th క్లాస్ ఫెయిల్ అయిపోయానండి. ఫెయిల్ అయిపోయి ఉన్నప్పుడు మోహన్ అంకుల్ గారు, మనోజ్ అని వారింటికి నేను పక్క నుంచి వెళ్తూ ఉంటే నేను 7th క్లాస్ పాస్ అయిపోయినప్పుడు ప్రార్థన చేసి, But you, Bethlehem Ephrathah, though you are small among the clans of Judah, out of you will come for me one who will be the ruler of Israel, whose origins are from the ancient times. Thank you, ma'am. Thank you, sir. చేసుకుంటూ ఈరోజు మన తణుకు పట్టణం వచ్చినటువంటి అంతర్జాతీయ దైవజనులు పాల్ దినకర్ గారికి, అలాగే సిస్టర్ ఎవాంజల్ గారికి, వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఆల్ అవర్ తణుకు పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ మిస్టర్ పాల్ దినకర్ గారు. We welcome you, sir. We welcome you, madam. So we are all blessed. It is great honor for us to meet you in your presence, because you have give the blessings to our Thanuku people and Thanuku surroundings. People will follow you, and we welcome you to Andhra Pradesh and our new Amaravati capital also. We would like to invite you to establish Karunya University in Amaravati also. I wish you will come to Amaravati under the leadership of Mr. Nara Chandrababu Naidu Garu. We would like to invite you, and your speeches and your preachings will go to the people of Andhra Pradesh, and with your Karunya University presence, Andhra Pradesh will go further and further. Thank you, sir. చేసుకోవడానికి అనువుగా ఏర్పాటు చేయబడిన అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో ఏర్పాటు చేయబడ్డాయి. అలాగుననే ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయబడింది. యేసు పిలుచుచున్నాడు పరిచర్యలు ప్రతిరోజు మీరు చూడాలి అని అనుకుంటే మన టీవీ ప్రోగ్రామ్స్లో ఈటీవీ2 ఆరాధన ఛానల్లో మనకి చక్కగా వస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలు యవన భాగస్వాముల పథకము, కుటుంబ ఆశీర్వాద పథకము ద్వారా అనేక కుటుంబాలు దీవించబడ్డాయి. అనేక మంది యవనస్తులు దీవించబడ్డారు, దేవుని వైపు నడిపించబడ్డారు, ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించబడ్డారు. ఈ యొక్క అంశాలు మీరు తెలుసుకోవడానికి ఆ చివర ఉన్నటువంటి యేసు పిలుచుచున్నాడు అన్నటువంటి ఆ యొక్క పెండాలం దగ్గర వేయబడినటువంటి రిజిస్ట్రేషన్ కౌంటర్లో మీ యొక్క పేర్లు నమోదు చేయించుకోవచ్చు. అలాగే కారుణ్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అద్భుతంగా నడిపించబడుతూ ఉంది. మీ పిల్లలు చదువుకోవాలి, అద్భుతంగా దైవిక క్రమశిక్షణలో, సాంఘిక భద్రతలో, సామాజిక ఎదుగుదలలో మీ బిడ్డలు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే తప్పనిసరిగా కారుణ్య యూనివర్సిటీ అనేది ఒకటి ఉన్నదని మర్చిపోవద్దు. దానికి జనవరి మాసంలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మీ పిల్లలు మీరు ఎన్రోల్ చేయించుకోవాలని తెలియజేస్తున్నాను. ఎంట్రన్స్ జనవరి మాసంలో జరుగుతుంది. ఆ విషయాలు మీకు తెలియచేయబడతాయి. ఆఖరిగా యేసు పిలుచుతున్నాడు పరిచర్యలో పాల్ దినకర్ అయ్యగారిని మీరు కలవాలి లేదా ప్రార్థన చేయించుకోవాలి, ఫోన్ ద్వారా మీకున్న సమస్యలు తెలుసుకోవాలి అంటే ఇవ్వబడినటువంటి ఈ ఫామ్ మీ అందరికీ ఇవ్వబడింది. చూపించగలరు ఒక్కసారి? వాంట్ టు సీ. ఫామ్స్ ఇవ్వబడ్డాయి మీ అందరికీ. మీకు వచ్చేటప్పుడు మీ అందరికీ ఫామ్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో మీ యొక్క పేరు, మీ పుట్టిన తేదీ, అలాగనే మీ మొబైల్ నెంబర్, మీ చిరునామా, మీ బిడ్డల పేర్లు రాసి వెనుక భాగంలో మీ యొక్క ప్రార్థన అవసరతని మీరు రాసి మీ దగ్గర పెట్టుకోండి. వాలంటీర్స్ వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటారు. తప్పనిసరిగా వారు దానిపైన హస్తం ఉంచి మీ కొరకు ప్రార్థన చేస్తారు.
ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకనే మీ చేతిలో అది ఇవ్వబడింది కనుక తప్పనిసరిగా ఈ ప్రేయర్ ప్రార్థన విజ్ఞాపన పత్రాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తున్నాను. అలాగనే మరి చిన్నపిల్లల కొరకు ఎంత బాగున్నారా? మీ పక్కవాళ్ళు పలకరించండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఓ అసలు ఎన్నో సంవత్సరాలు నేను చిన్నప్పుడు మా తాత గురించి వినేవాడిని. మా నాన్నగారు, మా తాతగారు ఇక్కడే తిరుపతిపురం అంటారు, అల్లూరు వాళ్ళమ్మే. అలాగే తాడేపల్లిగూడెం అవతల మా అమ్మ, అలాగే అక్కడ తాత, ఆ తర్వాత కురేలగూడెం రావటం, అక్కడి నుంచి ఏలూరులో మోజు చౌదరి గారు సేవ చేసినప్పుడు మా ఊరు రాగా మా అమ్మగారు నా కొరకు ప్రార్థించటం, అలాగే దేవుడు నన్ను సేవకు పిలవటం, ఆ తర్వాత 1982లో విజయవాడ వెళ్ళిపోవటం. అప్పటి నుంచి ఈ ప్రాంతాలకు ఎంతోమంది సేవకులు ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పుడు ఇటువంటి సభలు సమావేశాలకి రాలేదు. కానీ ఈ ఏరియాలకి ఎప్పుడైతే పాల్ దినకర్ గారు ఈ జీసస్ కాల్స్ తరపున ఈ డేట్ ఇచ్చారని చెప్పి పండన్న రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే ఫోన్ చేసి అన్నారో నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మనందరం చేసిన ప్రార్థనల ఫలితంగా దేవుడు అద్భుత రీతిగా మరి పాల్ దినకర్ గారి కంటే ముందు దినకరన్ గారు, వారితో నాకు పరిచయం ఉంది వారి కాలంలో. ఆ తర్వాత పాల్ దినకరన్ గారితో మాకు పరిచయం. మరి జీసస్ కాల్స్ పేరిట ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ వచ్చేవాళ్ళం. ఇంకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ జనవరిలో వివాహం జరిగింది 2024లో మా అబ్బాయిది. అయితే ఆ వివాహ కార్యక్రమాన్ని పాల్ గారు అలాగే మరి ఎవాంజలిన్ గారు వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేశారు. అందరూ ఒకసారి చెప్పకూడదామా? వారు ఎప్పుడు పెళ్లి చేయలేదు, కానీ నేను చేయించాను పెళ్ళి. మరి ఆ విధంగా దేవుడు వారితో మాకు ఇచ్చినటువంటి ఈ బంధం ఎంతో గొప్పది. మన ప్రాంతానికి రావటం మనకు చాలా సంతోషం. అలాగే సుధీర్ కుమార్ గారు, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ప్రతాప్ సిన్హా గారు, మిగిలినటువంటి సేవకులు మా సమక్షంలో మీరందరూ రావటం చాలా సంతోషం. రేపు కూడా ఇలాగే వచ్చినట్లయితే మరిన్ని పాటలు, అలాగే సందేశాలు, అద్భుతమైనటువంటి స్వస్థత ప్రార్థనలు దైవజనులు చేస్తారు. కావున ఈరోజు యేసయ్య పుట్టుక ఆనాడు మరియ యోసేపులను బెత్లెహేము తీసుకొచ్చింది. యేసయ్య పుట్టుక ఆనాడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను బెత్లెహేము తీసుకొచ్చింది. యేసయ్య పుట్టుక పొలములో ఉన్నటువంటి గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులను బెత్లెహేము తీసుకొచ్చింది. ఈరోజు యేసయ్య పుట్టుక కానివ్వండి, జీసస్ కాల్స్ తరపున కానివ్వండి, పాల్ దినకర్ కానీ, ఎవాంజలిన్ దినకర్ కానీ మన తణుకు ప్రాంతానికి తీసుకొచ్చినందుకు అందరం మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి సమయాన్ని మనం అప్పగిద్దాం. ఒక చరణం పాడినా, ఆరని ప్రేమ ఇది, ఆర్పచాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులేనిది, అక్షయమైనది ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులేనిది, అక్షయమైనది, శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులేనిది, అక్షయమైనది, కలువరి క్రీస్తు కలువరి ప్రేమ. నాతో కలిసి కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. God bless you all. అమ్మగారు వారి యొక్క సందేశాన్ని అయ్యగారు మాకు డేట్ ఇచ్చారు. నాని బ్రదర్
చదలవాడు నాని బ్రదర్ అన్నారు. తర్వాత అమ్మగారు వస్తున్నారని తెలిసిన తర్వాత 1,00,000 రూపాయలు ఎవరైనా ఇచ్చి నువ్వు నాకు ఇవ్వద్దు అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, 10 లక్షలు ఇచ్చి ఇంకా ఇవ్వద్దు అంటే అంత హ్యాపీగా ఉంది. అమ్మగారు అయ్యగారు మన పట్టణానికి వస్తుంటే అని చదలవాడ నాని బ్రదర్ చెప్పారు. నిజంగా వారిద్దరూ మన పట్టణానికి వచ్చినందుకు నిజంగా మనం ఎంతో తణుకు పట్టణం ఎంతో దీవించబడ్డదని నేను నమ్ముతా ఉన్నాను. వారిని సాధారణంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోసం ప్రార్థన చేస్తూ ఈనాడు ప్రపంచ దేశాలకు దేవుని ఆశీర్వచనాలు అందిస్తున్న ప్రియులు దైవజనులు డాక్టర్ పాల్ దినకిరణ్ గారి యొక్క ప్రియ సతీమణి సహోదరి ఇవాంజలిన్ దినకిరణ్ గారిని చప్పట్లు కొడుతూ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వారు మనకు దైవాశీర్వచనాలు పంచుకోబోతున్నారు. ధన్యవాదాలు. I wish you all a very, very happy Christmas. మీ అందరికీ అత్యంత శుభప్రదమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. Lord Jesus says in John 15:11, యోహాను సువార్త 15:11లో యేసయ్య ఏమని చెప్పారంటే, my joy will be in you, నా సంతోషము మీ యందుంటోంది, and your joy will be complete. మీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతోంది. God always wants us to be happy and joyful. దేవుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా పరిపూర్ణంగా ఉండగోరుతూ ఉండేవారు. The Lord says this to his disciples ప్రభువు ఈ యొక్క సంగతులను తన యొక్క శిష్యులతో పంచుకున్నారు. when he taught the disciples about the scriptures. ఆయన తన శిష్యులతో లేఖనాల గురించి నేర్పిస్తూ ఉన్నప్పుడు The Lord said, may the truth bring you joy. ప్రభు చెప్పారు, సత్యవాక్కులు మీకు సంతోషాన్ని తీసుకుని వస్తాయని. Even today, we, the family of the Nakarans, wish you all joy in these days of Christmas. ఈ రోజున కూడా దినకరణ్ గారి కుటుంబ సభ్యులుగా క్రిస్మస్ వేళలో మీ అందరికీ సంతోషం కలగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. May the Lord fill you with all joy. ప్రభు మిమ్మల్నందరినీ సంపూర్ణమైన సంతోషంతో నింపునుగాక. Maybe you are going through troubles and trials in your life. ఒకవేళ మీ జీవితంలో కష్టాల గుండా బాధల గుండా మీరు వెళ్తూ ఉన్నారేమో, But then the Lord will turn all your sorrow into joy. అయినప్పటికీ దేవుడు మీ యొక్క దుఃఖమంతటిని సంతోషంగా మార్చనయ్యున్నారు. That's why we have come here, dear friends. ప్రియ స్నేహితులారా, అందు నిమిత్తమే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. During the prayer time, I know the Lord is going to fill you with his joy. నాకు తెలుసు, ప్రార్థనా సమయం జరిగేటప్పుడు దేవుడు మిమ్మల్ని తన సంతోషంతో నింపనయ్యున్నారు. The prophet Zephaniah said in Zephaniah 9:9, జెఫన్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త జెఫన్యా ఏం చెప్పారంటే, Rejoice greatly, O daughter of Zion. సియోను కుమారి గొప్పగా సంతోషించుము. Shout aloud, and the king, because the king is coming to you. బిగ్గరగా ధ్వని చేయుము, ఎందుకనగా రాజైన వాడు నీ యొద్దకు విచ్చేయుచున్నాడు. Rejoice and shout aloud. సంతోషముతో బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేయుము. The king is among you. రాజు మీ మధ్య ఉన్నారు. He is coming to you. ఆయన మీ యొద్దకు వస్తున్నారు. So with all your heart rejoice. కనుక మీ పూర్ణ హృదయముతో సంతోషించండి. Rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. And again I say rejoice. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. The Lord wanted the people of Israel to be happy all the time. ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను ఎల్ల వేళలా వారు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. In the Old Testament times, the Lord wanted them to celebrate festivals after festivals. పాత నిబంధన కాలపు సమయంలో ఇజ్రాయేలు ప్రజలు పండుగల వెంబడి పండుగలు వారు జరుపుకోవాలని ప్రభువు ఆశించారు. The Lord wanted them to celebrate God. ప్రభు వారిని దేవునిని వేడుక జరుపుకునేలా వారు ఉండాలని కోరుకున్నారు. When Jesus was born into this world, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు the angels of God appeared to shepherds and they announced to them saying, good news of great joy is coming. దేవుని దూతలైన వారు గొర్రెల కాపర్లకు కనబడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్పారు. You're going to have great joy.
మీరు గొప్ప సంతోషాన్ని కలిగి ఉండబోతున్నారు. Great joy. గొప్ప సంతోషం. Even today we are going to have such a joy ఈ రోజును కూడా మనమందరం అటువంటి సంతోషాన్ని కలిగి ఉండబోతున్నాం. because Jesus the King is here among us. ఎందుకనగా రాజైన యేసయ్య ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్నారు. Today we are going to really celebrate Jesus. ఈ రోజున నిజంగా యేసయ్యను మనం పండగ చేసుకోబోతున్నాం. When our father, Brother Dinakaran, passed away in the year 2008, 2008వ సంవత్సరంలో మా యొక్క తండ్రి గారైన సోదరుడు డిజెస్ దినకరన్ గారు ప్రభు ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు we missed him a lot. వారిని ఎంతగానో కోల్పోయి దిగులు చెందాం. One day my husband early in the morning got up and shared the dream he saw. ఒక రోజున ఉదయకాలమునే నా భర్త గారు మేల్కొని వారు చూచిన కలను మాతో చెప్పారు. He said to me, I saw Jesus standing in the middle and we are around him. The whole members of our family, we are going round and round and round Jesus. ఆయన చెప్పిన కళ ఎలా ఉందంటే యేసు మధ్యలో నిలబడున్నారు, మన కుటుంబ సభ్యులందరూ ఆయన చుట్టూరు తిరుగుతూ చుట్టూరు పరిభ్రమిస్తున్నట్టుగా ఉన్నారు అని చెప్పారు. And he also said, we were all smiling and we were all full of joy of the Lord. అలాగే నేను చెప్పారంటే మనం అందరము నవ్వుతూ ఉన్నాము, సంపూర్ణంగా ప్రభువునందులి సంతోషంతో నింపబడి ఉన్నాము అని చెప్పారు. Even though we missed our father, మా తండ్రి గారిని మేము కోల్పోయినప్పటికీ today the Lord is keeping us so happy. ఈ రోజున ప్రభు మమ్మల్ని ఎంతగానో సంతోషంగా ఉంచుతున్నారు. The family of Dinakarans are in the joy of the Lord. దినకరన్ కుటుంబ సభ్యులు దేవుని అందలి ఆనందములో ఉన్నారు. I know the Lord is going to fill you with such a joy. నాకు తెలుసు దేవుడు మిమ్మును కూడా అటువంటి సంతోషంతో నింపనై ఉన్నారు. Our Lord Jesus had joy in full measure. మన ప్రభు అయిన యేసయ్య సంపూర్ణమైన మోతాదులో సంతోషాన్ని కలిగి ఉన్నారు. As we see in Luke 10:21. లూకా సువార్త 10వ అధ్యాయం. అది చూచిన యేసయ్య ఎంతగానో సంతోషించారు. That's why the Lord said to his disciples, let my joy be in you in full measure. అందుచేతన యేసయ్య వారితో చెప్పారు, నా సంతోషం మీ యందు పరిపూర్ణమైన మోతాదులో ఉండాలి అని కోరుకున్నారు. When John the Baptist heard the voice of Jesus, he said, my joy is now complete. స్నానికుడైన యోహాను యేసును చూచినప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే ఇప్పుడు నా సంతోషం పరిపూర్ణమైనది అన్నారు. Yes, I know you have seen Jesus and you are in full of joy of Jesus. అవును, మీరు కూడా యేసును చూచి ఉన్నారు, యేసుతో సంపూర్ణంగా నింపబడిన వారిగా ఉండి ఉన్నారు. Whoever has Jesus in your heart, you will be having joy in full measure. మీలో ఎవరైతే యేసుని మీ హృదయంలో కలిగి ఉంటారో వారు సంతోషాన్ని పరిపూర్ణమైన మోతాదులో కలిగి ఉంటారు. When Jesus blesses us, he blesses us in a perfect manner. యేసయ్య మనల్ని ఆశీర్వదించినప్పుడు లోపరహితమైన పరిపూర్ణమైన విధానములో మనల్ని ఆశీర్వదిస్తారు. That's why he says, may your joy be complete. అందుచేతనే ఆయన అంటున్నారు, మీ సంతోషము పరిపూర్ణమగునుగాక. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. We are all here because of Jesus. మనమందరం ఇక్కడ ఉన్నామంటే యేసును బట్టి ఉన్నాం. Jesus was born for us. యేసు మన కొరకై జన్మించారు. Shall we shout his name one more time? చెయ్యి పైకి చాపి ఆయన నామాన్ని ఒకసారి గట్టిగా చెప్దామా? Shall we all say Jesus? చెప్పండి, యేసు. We love you, Jesus. మిమ్మును ప్రేమిస్తున్నాం యేసయ్య. We love you, Jesus. మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Honoring him is Christmas. ఆయనను ఘనపరచుటయే క్రిస్మస్. You have all come here to honor him. మీరందరూ ఆయన్ని ఘనపరచడానికే వచ్చారు. He will honor you. ఆయన మిమ్మును ఘనపరుస్తారు. honor you. ఆయన మిమ్మును For ఘనపరుస్తారు. all the shame that you have gone through, మీరు పొందిన అవమానమంతటికి నీ ప్రతిగా days of great honor are coming to you గొప్ప ఘనత దినాలు మీ వద్దకు రానయ్యున్నాయి. because you have come to honor the Lord. ఎందుకనగా మీరు ప్రభువును ఘనపరచడానికి ఇచ్చేశారు. Even this evening, ఈ సాయంకాలమును we are కూడా all here because of one man's faith. మనమందరం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని బట్టి ఇక్కడ ఉన్నాం. Reverend Kakar Lapandu.
సహోదరులు రెవరెండ్ కాకర్ల పండు గారు. Thank you for your faith, brother, సోదరుడా, మీ విశ్వాసాన్ని బట్టి మీకు ధన్యవాదములు. arranging this wonderful meeting ఈ అద్భుతమైన సభను మీరు నిర్వహించారు and inviting us to be here to celebrate Jesus. యేసును పండుగ చేసుకోవడానికి మీరు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఉన్నారు. Wow, so much of arrangement. ఎంతో పెద్ద ఏర్పాట్లు వారు చేశారు. I wish this festival could go on for 10 days. ఈ యొక్క పండుగ 10 రోజుల పాటు జరిగితే బాగుండేమో But this is అనిపిస్తోంది. the beginning of a great blessing. ఇది గొప్ప ఆశీర్వాదానికి ఆరంభంగా ఉంది. I know the whole of Thanuku will be blessed కనుకంతా కూడా ఆశీర్వదించబడాలని నేను ఎరిగి ఉన్నాను. and all of you will become a blessing. మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని God bless you, కోరుచు. brother. సోదరుని ప్రభు ఆశీర్వదించును గాక. Bless you. Thank you. Shall we give him a big hand clap? And his మనమందరం entire team. వారికి వారి బృందానికి ఘనంగా చప్పట్లు కొట్టి అభినందన God bless తెలియజేద్దాం. This evening, we are honored by the presence of our beloved member of the Legislative Assembly of Thanuku, Mr. Arumali Radhakrishnan. Thank you, sir, for your presence and your wonderful words. ఈ సాయంకాల సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి యొక్క సాన్నిధ్యాన్ని బట్టి మనం ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. We should pray for our state. మనము మన రాష్ట్రం కోసం ప్రార్థించాలి. Yes, this state needs God's blessings, prosperity, and peace. And God's blessings should be upon the Honorable Chief Minister, the Council of Ministers, and the government. అవును, ఈ రాష్ట్రానికి దైవాశీర్వాదాలు, దేవుని కృపా సమృద్ధి కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు, వారి యొక్క మంత్రివర్గానికి దైవాశీర్వాద సంపన్నత కలగాలి. Shall we all stand for a moment? మనమందరం ఒక క్షణం లేచి నిలబడదామా? Pray God's blessings upon the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదకు దైవాశీర్వాదాలు రావాలని ప్రార్థన చేద్దాం. I request our honorable member of the Legislative Assembly to kindly join me and all the precious pastors led by Bishop Pratap Sinha, the President of the Andhra Pradesh State Pastors Fellowship, Bishop Sudhir Kumar, President Rajamundri Pastors Fellowship, Reverend Prem Kumar, and all the other pastors who are on the platform to kindly join us here along with my wife. Please come. All the pastors on the platform. Right now, we will look to God for God to bless the state of Andhra Pradesh. నేను, నా సతీమణి, అలాగే అభిషక్తులైన దైవజనులు ఎమ్మెల్యే గారితో కలిసి దేవుడు మన రాష్ట్రాన్ని దీవించాలని ప్రార్థించనయ్యున్నాం. Shall we all sing this great song together? మనమందరం కలిసి గొప్ప కీర్తన పాడదామా? Every time we sing this chorus, we feel Brother DGS Dinakaran is with us. ఈ పాట పాడినప్పుడల్లా సోదరులు డిజెస్ దినకరణ్ గారు మనతోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. Yes, he is gone, అవును, ఆయనైతే To be with the వెళ్ళిపోయారు Lord. ప్రభుతో కూడా ఉండడానికి. but the God of Brother DGS Dinakaran is with us. కానీ సోదరులు డిజెస్ దినకరణ్ గారు దేవుడు ఇక్కడ ఉన్నారు. Shall we all look to God? మనమందరం ప్రభు వైపు చూద్దామా? Shall we sing together? కలిసి పాడదామా? రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మను చున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మను చున్నాడు కన్నీరంతా తుడచును తను పాపమని కాపాడు కన్నీరంతా తుడచును తను పాపమని కాపాడు కారుణిగంబలి కష్టములు వచ్చినను కరికారించి నిన్ను కాపాడును కారుణిగంబలి కష్టములు వచ్చినను కరికారించి నిన్ను కాపాడును రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మను చున్నాడు
వాచాతో తారాము చాపి రమ్మనుచున్నాడు. Father, తండ్రి, we're so grateful to you for the state of Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రం కోసమే మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. Thank you for this wonderful state, Lord. ఈ అద్భుతమైన రాష్ట్రాన్ని బట్టి వందనములు ప్రభువా. Thank you for the government of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బట్టి వందనములు. Thank you for our beloved Chief Minister. మా ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులను బట్టి మీకు వందనములు. Bless him. వారిని ఆశీర్వదించండి. Bless all that he does for the people. వారు ప్రజల కోసం చేసే కార్యాలన్నీ Let ఆశీర్వదించండి. your hand be upon him, Lord. మీ హస్తము వారి మీద ఉంచండి ప్రభువా. Let everything that you desire be fulfilled by him with great peace. మీరు కోరుకున్నవన్నీ వారి ద్వారా గొప్ప శాంతితో నెరవేరును గాక. Bless his council of ministers. వారి మంత్రి వర్గాన్ని మీరు ఆశీర్వదించండి. Bless our honored MLA, మా యొక్క ఘనత వహించిన ఎమ్మెల్యే గారిని దీవించండి. Mr. Radhakrishnan. రాధాకృష్ణన్ గారిని దీవించండి. Bless Tanuku through him, Lord. వారి ద్వారా తణుకుని మీరు ఆశీర్వదించండి ప్రభు. Every effort that is taken, let it prosper. వారు చేయించిన ప్రయత్నములన్నీ కూడా వర్ధిల్లాలి. And let your people have great freedom and blessing and peace in the state, Lord. రాష్ట్రములో మీ ప్రజలు గొప్ప స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. Thank you, Lord, for this blessing. ప్రభు ఈ ఆశీర్వాదం కొరకై వందనములు. Thank you for all the pastors. సంఘ కాపురులందరినీ బట్టి వందనములు. Thank you for Brother Pandu. పండూరు గారిని బట్టి మీకు వందనములు. And thank you, Lord, because you are with us. మీరు మాతో కూడా ఉన్నందుకే వందనములు ప్రభువా. Speak to us, Lord. ప్రభువా మాతో మాట్లాడండి. When everybody goes back tonight, ఈ రాత్రి అందరూ తిరిగి వెళ్ళేటప్పటికీ let them all go with miracles from Jesus. వారందరూ యేసునొద్దు నుంచి అద్భుతములు పొంది వెళ్ళుదురుగాక. All your sorrow should turn into joy. వారి దుఃఖమంతయు సంతోషముగా మార్చబడునుగాక. Come, Lord. రండి ప్రభువా. Look into the heart of everyone. ప్రతి ఒక్కరి హృదయములోనికి చూడండి. Wipe away their tears. వారి కన్నీటిని తుడిచివేయండి. Wipe away their tears. వారి కన్నీటిని తుడిచివేయండి. Thank you for this blessing. ఈ ఆశీర్వాదం కొరకు వందనములు. Speak, Lord, and we will listen. మాట్లాడండి ప్రభువా, మేము ఆలకించుదుము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. In Isaiah 7 and verse 10, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో the Lord says, ప్రభు సెలవిస్తున్నారు. ask God for a sign, దేవునిని ఒక సూచన కొరకై అడగండి. whether in the deeper depths or in the highest heights. అది అగాధ లోతుల్లోనైనా లేక అత్యున్నత ఔన్నత్యాలలోనైనా Ask God for a sign. దేవునిని ఒక సూచన కొరకై అడగండి. That was the time when the people of Israel were oppressed by the enemies. అది ఇజ్రాయేలు ప్రజలు శత్రువుల చేత అణచివేయబడుతున్న సమయం. They had no hope. వారికి నిరీక్షణ లేదు. They didn't know how they were going to live on. వారే విధంగా జీవితాన్ని కొనసాగించబోతున్నారో తెలియదు. Fear was on every side. అన్ని వైపులా కూడా భయం ఉన్నది, Torment. పీడ ఉన్నది. And they had no hope. వారికి నిరీక్షణ లేదు. But God said, కానీ దేవుడు సెలవిచ్చాడు, ask for a sign from God. దేవుని యొద్ద నుంచి ఒక సూచన అడగండి. God will show you a sign for the future. దేవుడు భవిష్యత్తు కోసమై ఒక సూచన అనుగ్రహిస్తారు. And he said, I will never ask for a sign from God. ఆయన అన్నారు, నేను దేవుని యొద్ద నుంచి ఒక సూచన ఎప్పటికీ అడగను. I am afraid. నేను భయపడుతున్నాను. So the Lord himself said, కనుక ప్రభువే స్వయంగా అంటున్నారు. verse 14, 14వ వచనంలో, therefore the Lord himself will give you a sign. కనుక దేవుడే స్వయముగా సూచన ఇచ్చును. What is that sign? ఏమిటి ఆ యొక్క సూచన? The virgin will conceive కన్యక గర్భవతి అవుతారు, and give birth to a son, కుమారునికి జన్మనిస్తారు, and will call him Emmanuel. అతనికి ఇమ్మానుయేలని నామకరణం చేస్తారు. God says, దేవుడు సెలవిస్తున్నారు, what is impossible for man is possible for God. మనుషునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. Amen. ఆమేన్. Today, ఈ రోజున you may say, I am like a virgin. మీరు అనుకోవచ్చు, నేను కన్యవలే ఉన్నాను, Everything is dried up. నా జీవితంలో ఎండిపోయి ఉన్నాయి, I have no hope. నాకు నిరీక్షణ లేదు, I cannot bear fruit. నేను ఫలములు ఫలించలేను. But God
says, కానీ దేవుడు అంటున్నారు, I will make things possible for you. నేను మీ నిమిత్తమై కార్యాల సాఫల్యతను జరిగిస్తాను. You may be a virgin, మీరు ఒక కన్య అయితే but కావచ్చు, I will make the virgin conceive. కానీ కన్య కూడా గర్భము దాల్చులాగున నేను Give చేస్తాను. birth to a son. కుమారునికి జన్మనిచ్చేలా I will show you a sign. నేను మీకు ఒక సూచన చూపిస్తాను. I will show you a sign. నేను మీకు ఒక సూచన ఇస్తాను. And the sign is Jesus. ఆ యొక్క సూచన యేసు. Jesus. యేసు. Jesus. యేసు. Even when Jesus was born, యేసు జన్మించినప్పుడు కూడా many signs came through the angel. దూతల ద్వారా అనేకమైన సూచనలు వచ్చాయి. Look at Mary. మరియను చూడండి. If you read Luke 1 and verse 27, లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చదివితే, an angel appears to Mary. ఒక దూత మరియకు ప్రత్యక్షమయ్యాడు. The verse says, ఆ వచనం ఏం చెప్తుందంటే, the virgin's name was Mary, and the Ayakka. angel went to her and said. కన్య అయిన మరియ యొద్దకు దేవుని దూత వచ్చి ఈలాగున చెప్పారు. In verse 32, 32వ వచనంలో, it says, greetings, దయాప్రాప్తురాలా, you are highly favored, Mary. మరియా, నువ్వు దయకు ప్రాప్తతను పొందావు, The Lord is with you. ప్రభువు నీకు తోడుగా ఉన్నారు. And Mary was greatly troubled. మరియా ఎంతగానో కలత చెందారు. But the angel said, కానీ దూత చెప్తున్నారు, not be afraid, భయపడకుము Mary, మరియా, you will conceive నీవు గర్భము ధరించెదవు, and give birth to a son. కుమారునికి జన్మనిచ్చెదవు, You are to call him Jesus. నీవు అతనిని యేసు అని పిలవాలి. You will have a child, Mary. మరియా, నీకు ఒక బిడ్డ జనిస్తారు. You, even though you are a virgin, నీవు కన్యవు అయినప్పటికీ and it will be a boy. అదొక బాబు జన్మిస్తారు. You will call him Jesus. నీవు అతన్ని యేసు అని పిలుస్తావు. Mary asked, how will it be? మరి అడుగుతోంది, ఇది ఎలాగున సాధ్యం? The angel said, దూత చెప్తున్నారు, the Holy Spirit will come upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చును, and the power of the Most High will overshadow you. సర్వోన్నతుని శక్తి మిమ్మును కమ్ముకొనును. So the Holy One to be born will be called the Son of God. తద్వారా పరిశుద్ధ దేవుని కుమారుడు జన్మించడం జరుగుతోంది. She said, I'm a virgin. ఆమె అంటుంది, నేను కన్యను కదా, How can this be? ఇది ఎలాగున How సంభవిస్తోంది? can I conceive and give birth to a son? నేనే విధంగా గర్భాన్ని ధరించి బిడ్డకు జన్మనివ్వగలను? The angel said, కానీ దూత the చెప్తున్నారు, Holy Spirit will come upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చును, and the power of God will come upon you. దైవ శక్తి మీ మీదకు వచ్చును, It will make you conceive. అది మిమ్మల్ని గర్భం దాల్చేలా చేయును. Yes, my friend, అవును స్నేహితులారా, we may be dried like a virgin, మనం ఒక కన్య వలె ఎండిపోయినట్లుగా ఉంటే but when ఉండవచ్చు. the Holy Spirit comes upon us today, కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు it will be Christmas for us. అది మనకు క్రిస్మస్ గా ఉంటుంది. Jesus will be born in every one of our souls. యేసు మనందరి ఆత్మలలో కూడా జన్మిస్తారు. Today, ఈ రోజున you can have Jesus born in your heart. మీరు యేసుకు మీ హృదయంలో జన్మనివ్వవచ్చును. You may be dry, మీరు ఒకవేళ ఎండిపోయినట్టుగా ఉండవచ్చు, but Jesus will be born. కానీ యేసు జనిస్తారు. Ask for that sign. ఆ సూచన కోసమై Ask అడగండి. for that sign. అట్టి సూచన కోసమై Say, అడగండి. Lord Jesus, చెప్పండి, ప్రభువైన I యేసయ్య, want a sign. నాకు ఒక సూచన కావాలి. Fill me with thy Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. I want God to be formed in me దేవుడు నాలో రూపించబడ్డం నేను కోరుతున్నాను. in the form of Jesus. యేసు యొక్క స్వరూప్యంలో He will call those things which are not there as if they are there. ఆయన అక్కడ లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలుచువాడై ఉన్నారు. Today, the Holy Spirit will come, ఈ రోజున పరిశుద్ధాత్ముడు వస్తారు. and Jesus will be formed in you. యేసు మీలో రూపించబడతారు. How many of you want Jesus to be born in you? మీలో ఎంతమంది యేసు మీలో జన్మించాలని కోరుకుంటున్నారండి? Cry out to him right now. ఇప్పుడే ఆయనకు మొర్ర పెట్టండి, He will fill you. ఆయన మిమ్మల్ని నింపుతారు. There's a person called Vimal who gave his testimony. విమల్ అనే వ్యక్తి తన సాక్ష్యాన్ని తెలియచేశారు. He's from Chhattisgarh. ఆయన ఛత్తీస్గఢ్ ప్రాంత వ్యక్తి. Parents were very poor. తల్లిదండ్రులు చాలా బీదలు. He studied only till 8th standard, 8వ తరగతి వరకు మాత్రమే చదివాడు. but he got into wrong company. కానీ వేరొక కంపెనీలోకి వెళ్ళాడు. He became an సహవాసం. addict. ఆ విధంగా వ్యసనాలకు And he పాలయ్యాడు. became
a criminal, దుష్ట సహవాసంతో నేరస్తునిగా working మారిపోయాడు. with criminals for money. నేరస్తులతో కలిసి డబ్బుల కోసం పనిచేస్తున్నాడు. One day he was caught by the police, ఒక రోజున అతను పోలీసుల చేత పట్టుబడ్డాడు. thrown into jail. జైల్లోకి విసిరివేయబడ్డాడు. When he was in jail, అతడు జైల్లో ఉన్నప్పుడు when 3 months had passed in jail, 3 నెలలు చెరసాల్లో గడిచిపోయాయి. one day he cried. ఒక రోజున రోదిస్తున్నాడు. He said, Jesus, అంటున్నాడు, యేసు remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. Remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. Look at me. నా వైపు చూడు. Look at the situation I am in. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చూడు. Cried to Jesus. యేసుకు మొర్రపెట్టాడు. At the same time, అదే సమయంలో his parents at home were watching the Jesus Calls TV program. ఇంటి దగ్గర ఉన్న అతని స్నేహితులు యేసు పిలుచున్న టెలివిజన్ ప్రసారాన్ని చూస్తున్నారు. And that day I was praying on television for those whose children were in jail. ఆ రోజున నేను ఆ టెలివిజన్ కార్యక్రమంలో ఎవరి బిడ్డలైతే జైల్లో ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నా. I said the Holy Spirit is telling me that people who are watching, out of that there is a family whose child is in